హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ రియాక్షన్ ఫ్యాక్టరీ. ఇక్కడ అన్నిటికీ రివ్యూస్ అయితే ఇవ్వబడును. సో మనమైతే ఈరోజు మన ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ చేయబోతున్నాం. సో ఈరోజు మన వీడియో ఏంటంటే అఖండ 2 నందమూరి బాలకృష్ణ తాండవం చేశాడు అనమాట థియేటర్లో. సో దాని గురించి అయితే మనం రివ్యూ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబోలో వస్తున్న మూవీ అంటే ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఎందుకంటే మనం సింహ దగ్గర నుంచి కూడా మొన్న రీసెంట్గా 2021లో వచ్చిన అఖండ సినిమా వరకు కూడా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. తమన్ బీజిఎంతో ఎంతో ముందుకు తీసుకెళ్ళాడు అఖండ సినిమాని. సో అందువల్ల అఖండ 2 అనౌన్స్ చేయగానే, పైగా ఆ సినిమాని మహాకుంభమేళాలో షూట్ చేశారు కొన్ని సీన్స్ అని తెలియగానే మనమైతే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యామన్నమాట. సో అందుకోసమే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మేమంతా చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసాం. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా డ్యూ టు సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇండిఫినెట్ పీరియడ్కి పోస్ట్పోన్ చేస్తున్నామని అయితే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ అయితే అనౌన్స్ చేసినప్పుడు మేము చాలా అంటే చాలా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. అలాంటిది సడన్గా ఇట్లాంటి సినిమా ఒకటి మంచి సినిమా పోస్ట్పోన్ అవుతుందేమో అనేసి ఒక చిన్న బాధ అయితే కలిగింది. సో అందుకని సినిమా టికెట్స్ రిలీజ్ అవ్వగానే వెంటనే బుక్ చేసుకొని నిన్నైతే మూవీకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తెలిసింది పోస్ట్పోన్ అవడమే చాలా మంచిదైంది సినిమా. ఎందుకంటే బోయపాటి శ్రీను సినిమాకి ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది అనే కాన్సెప్ట్ మర్చిపోతున్నాడు. సో ఎందుకంటే నేను పర్సనల్ చాయిస్ ఏంటంటే మాస్ యాక్షన్ జోనర్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. అది నిజంగా బోయపాటి ఫ్యాన్స్ వాళ్ళకే తెలుస్తుంది అది. సో మీరు బాలయ్య ఫ్యాన్స్ కూడా కాదు, బోయపాటి ఫ్యాన్స్ అయి ఉంటేనే మీకు ఆ ఫిజిక్స్ అనేది కూడా అర్థమవుతుంది అనమాట. సో బోయపాటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో స్పెసిఫిక్గా ఆయన మాస్ యాక్షన్స్ కానీ అవన్నీ, సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఈ ఫిజిక్స్ అనేటివి ఏం పనిచేయవు. డైరెక్ట్గా వెళ్ళామా, వాడు గుద్దాడా చూసామా, ఇది మనకు కావాల్సింది అనమాట. సో నేను పర్సనల్గా చెప్పినట్టు మాస్ యాక్షన్ జోనర్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఇలాంటి ఇల్లాజికల్ ఫైట్స్కి నేను మ్యాక్సిమం డిఫెండ్ చేస్తా. ఎందుకంటే ఫైట్స్ అంటేనే లాజికల్ ఫైట్స్ ఎక్కడ ఉండవు. ఒక మనిషి 10 మందిని కొట్టాడు అంటే దట్ ఈస్ ఇల్లాజికల్. ఖచ్చితంగా అయితే ఒక మనిషి 10 మందిని కొట్టడం రియల్ లైఫ్ లో జరగదు. కానీ ఈ సినిమాలో ఏంటంటే బోయపాటి శ్రీను దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఒక మనిషి 10 మందిని కొట్టడం కాదు, బాలకృష్ణ అసలు నేను బీజిఎం ఈజ్ లైక్ ప్రతి సీన్కి కొత్త బీజిఎం కొట్టాడు. తమను బీజిఎంస్ అసలు బీజిఎంస్ అసలు మీరు చూసినా కూడా, మూవీ చూసినా కూడా మంచి సౌండ్ ఉన్న థియేటర్స్ కి అయితే వెళ్ళండి. నిజంగా చెప్తున్నాను, పర్ఫెక్ట్ బీజిఎంస్. అసలు విలన్ బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు నిజంగా. అండ్ బాలయ్య బాబు ఎంట్రీ సీను అంటే అఖండ కాకుండా నార్మల్ బాలయ్య ఎంట్రీ సీన్ అయితే అసలు దిగుతాడు. బెంజ్ కార్ అయితే 3 rounds తిరిగిద్ది. అసలు అది ఏ లాజిక్ కూడా తెలియదు, కానీ ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు అది చాలా బాగుంటది. మూవింగ్ లో వచ్చేస్తాడు, బాలబాబు దిగేస్తాడు, 3 rounds బెంజ్ కార్ తిరిగేసి మొత్తం విలన్స్ అందరినీ గుద్దేస్తుంది అనమాట. అది కూడా వేరే లెవెల్ ఉంటుంది ఎంట్రీ సీన్ అయితే. యాక్చువల్ గా మూవింగ్ కార్ లోంచి దిగడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం సినిమాలలో. కానీ ఇందులో ఏంటంటే బోయపాటి ఇంకొక అడుగు ముందరికి వెళ్ళి గాల్లోంచి దిగుతాడు. కారు గాల్లో ఉండగానే బాలకృష్ణ దిగడం ఒక ఎత్తు అయితే, కారు ల్యాండ్ అయిన తర్వాత 2 చుట్లు వేస్తుంది బాలకృష్ణ చుట్టూ. అది ఇంకో లెవెల్ అడ్వెంచర్ అనమాట. సో దాని తర్వాత ఏంటంటే అయిపోతుంది మూవీ. అక్కడ నుంచి ఇంకా నార్మల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో జనరల్ గా మన బాలకృష్ణ యాజ్ యూజువల్ ఇంతకు ముందు సినిమాల్లో అఖండ 1 లో హీ వాజ్ జస్ట్ ఎ ఫార్మర్. బట్ ఇందులో సిన్స్ ఈస్ 3 times ఎమ్మెల్యే, సో ఆ ఎమ్మెల్యే రియల్ లైఫ్ ఎమ్మెల్యే థింగ్ ని ఇక్కడ వాడుకున్నారు. సో దే బ్రింగ్ హిమ్ యాజ్ ఎమ్మెల్యే ఫర్ హిందూ. బట్ అన్ని మూవీ మొత్తంలో కూడా రియల్ లైఫ్ థింగ్స్ నే బోయపాటి గారు దాన్ని మంచిగా చూపించారనమాట. సో స్టోరీకి అంతా కనెక్ట్ చేసుకుంటా ఎవ్రీథింగ్ కూడా మహాకుంభమేళ కానివ్వండి, మహాకుంభమేళ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అవి మనకి టైటిల్స్ పడేటప్పుడు వస్తా ఉంటాయి. మధ్యలో కూడా సాంగ్స్ మధ్యలో కూడా వేస్తా ఉంటారు. అదైతే కూడా ఆ షార్ట్స్ కూడా మొత్తం అయితే బాగున్నాయి అనమాట. అండ్ మనం చూసుంటాం మన ఈ ఇన్సిడెంట్స్, ఈ మూవీలో ఉన్న ఇన్సిడెంట్స్ కనెక్టివిటీ మొత్తం కూడా మనం రియల్ లైఫ్ లో అయితే చూసుంటాం అనమాట. సో అవే బోయపాటి అవన్నీ తెచ్చి మంచిగా స్టోరీ ఉందా లేదా అని పక్కన పెట్టేస్తే వాట్ వీ వాంట్ అంటే బోయపాటి ఫ్యాన్స్ కానీ బాలయ్య ఫ్యాన్స్ కానీ ఏం కావాలి, ఒక సినిమాలో ఏం ఉండాలి అని చెప్పేదాని గురించి అయితే క్లియర్ కట్ గా అయితే మనకి మూవీలో అయితే చూపించాడు అనమాట. స్టోరీ అంటే గుర్తొచ్చింది, యాక్చువల్ గా స్టోరీ అనేది లేదు సినిమాకి. సో జస్ట్ లైక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బిట్లుగా కట్ చేసి ఎడిట్ చేసి ఒక మూవీగా రిలీజ్ చేశాడు అనమాట బోయపాటి శ్రీను. సో ఈ మధ్యలో ఏంటంటే కొన్ని ఎక్స్ట్రీమ్లీ ఇల్లాజికల్ ఫైట్స్ అయితే కొన్ని పెట్టాడు. కొన్ని ఫైట్స్ యూ కెన్ వాచబుల్, చూడొచ్చు, నిలదీస్ఫైయింగ్ గా ఏముండవు, పెద్దగా వాచ్ చేయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఫైట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు
యాక్షన్ సీన్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాలకృష్ణ యాక్షన్ ఫైట్స్ చూస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి జనరల్ గా. కానీ ఫస్ట్ టైం నాకు తెలిసి బాలకృష్ణ ఫైట్స్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు, ఎట్లా కొడతారు, ఎందుకంటే అమ్మ బాబాయ్ లాగా అసలు నాకైతే అర్థం కాలేదు. జనరల్ గా నేను బాలకృష్ణ ఫైట్స్ కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ఆఫ్టర్ ప్రభాస్ ఎవరైనా ఒక 10 మందిని ఒక హీరో నిలబడి కొట్టాడు అంటే ప్రభాస్ తర్వాత బాలకృష్ణని ఊహించుకుంటాను అందులో. ఇంకెవ్వరు కొట్టినా కూడా నాకు కామెడీగానే అనిపిస్తుంది. అలాంటిది నాకే ఈ సినిమాలో బాలకృష్ణ కొడుతుంటే ఎందుకు అని అనిపించింది. అంటే పీక్ లెవెల్స్ కి వెళ్ళిపోయింది ఆ ఫైట్ సీన్స్ కానీ అన్ని కూడా కొంచెం పీక్ లెవెల్స్ అంటే మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము, ఓకే ఇట్లా కూడా కొట్టచ్చా అనే రేంజ్ లో ఫైట్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ. ఎవ్రీ సీన్ ఇప్పుడు మనకి ఆ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక స్టార్టింగ్ ఒక 30-35 మినిట్స్ స్లోగానే ఉంటది. ఇంటర్వెల్ బ్యాంగ్ రాగానే ఇంటర్వెల్ తో జియ్యం లేస్తుంది అనమాట, బోయపాటి సీన్ డైలాగ్ లాగే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అనేది కూడా చాలా అంటే చాలా కూడా మనకు బోయపాటి సీన్ అనవసరంగా కొన్ని సీన్లు పెట్టాడేమో అనిపిస్తుంది. సో యాక్చువల్ గా బోయపాటి సీన్ ఈ సినిమాలో చూపించాలి అనుకునేది ఏంటంటే నా అబ్జర్వేషన్ లో పాలిటిక్స్, హ్యుమానిటీ అండ్ డివోషన్, స్పిరిచువాలిటీ. సో ఈ 3 కాన్సెప్ట్స్ ని మిక్స్ చేసి ఒక సినిమాగా తీయాలనేది బోయపాటి సీను థాట్ ఈ సినిమాలో. సో ఇందులో పాలిటిక్స్ అంటే ఏం తీసుకున్నాడంటే, సో చైనా ఇండియా వార్ మధ్యలో ఎంతమంది లాభపడుతున్నారు, ఎంతమంది ఇండియాకి లోపల నుంచి బయట శత్రువులకి హెల్ప్ చేస్తున్నాడు అనేది ఒక కాన్సెప్ట్ అయితే, హ్యుమానిటీ ఒక మనిషి అనేవాడు సాటి మనిషి బ్రతకడానికి ఎంతవరకు సహాయం చేయొచ్చు అనేది సెకండ్ కాన్సెప్ట్ అయితే, థర్డ్ థింగ్ ఈ స్పిరిచువాలిటీ. మన హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని గొప్పతనాన్ని చెప్తూ కూడా చాలా సీన్స్ ఇస్తాడు. మన కల్చర్ ని బాగా ప్రమోట్ అయితే చేశారు అనమాట. మన కల్చర్, మన ట్రెడిషన్స్ ని ఎలా ఫాలో అవ్వాలి. సో ఇప్పుడున్న టైమ్స్ లో చాలా మంది కూడా దాన్ని మిస్ చేసేస్తున్నారు. సనాతన ధర్మం అనే దాని మీద ఎవరు లేరు. సో దాన్ని హైలైట్ చేస్తూ బాలకృష్ణ గారు కొన్ని డైలాగ్స్ అయితే కూడా చెప్పారనమాట మూవీ సెకండ్ హాఫ్ లో. అవి అయితే చాలా బాగున్నాయి అసలు. అవి అయితే నిజంగా మనకి టచ్ చేస్తాయి అనమాట మన హార్ట్ ని కూడా. అంత బాగా అయితే డైలాగ్ రైటింగ్ కూడా చాలా బాగా అయితే చేశారనమాట బోయపాటి శ్రీను గారు. సో నిజంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అసలు. బట్ నిజంగా మన కల్చర్ ని అంత ప్రమోట్ చేసుకోవాలా అంటే ఎస్, అది మనం చేసుకోవాలి ఖచ్చితంగా కూడా. సో మన ఈ విషయం కూడా మనకి బయట కూడా మనకి చాలా మంది కూడా చెప్తా ఉంటారు, మనకి చాలా మంది కూడా. సో ఎందుకంటే ఈ విషయం పైన కూడా ఆయన బాగా స్ట్రెస్ చేశాడు అఖండ 2 మూవీలు అయితే. స్పెసిఫిక్ గా అయితే మనం చూసుకుంటే ఈ పాయింట్ మీద ఆయన కొంచెం స్ట్రెస్ అయితే ఎక్కువ చేశాడు అనమాట. కాకపోతే ఆ ఫైట్ సీన్ లో 4 డిఫరెంట్ లాంగ్వేజ్ లో డైలాగ్స్ చెప్తారు. అది సూపర్ సీన్ అసలు. స్టార్టింగ్ లోనే ఎంట్రీ సీన్ లోనే ఆయన. సో ఎందుకంటే అక్కడ ఆయన వెళ్ళి కొట్టేటప్పుడు అయితే డిఫరెంట్ ఏరియాస్ నుంచి అయితే రౌడీస్ అయితే ఉంటారు అనమాట. సో కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, పైన ముంబై నుంచి కానీ వీళ్ళందరూ అయితే వస్తా ఉంటారు. సో ఒక్కొక్కకి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో వార్నింగ్ ఇస్తాడు అనమాట అందరికి వెళ్ళి. అది చాలా బాగుంటది. వార్నింగ్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ స్టేట్స్ ని ఎలివేట్ చేస్తాడు, ఎలివేట్ చేసి గొప్పతనం చెప్పి తర్వాత అరే బాబు ఇలా ఉండకూడదు, మీ స్టేట్ ఎంత గొప్పది, నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తాడు. దాని తర్వాత యాజ్ యూజువల్ మొనోలాగ్ వేసి ఆ ఊరిని వాళ్ళ దగ్గర నుంచి విడిపిస్తాడు అనమాట. సో దాని తర్వాత కట్ చేస్తే ఏంటంటే, యాజ్ యూజువల్ గా మనం బోయపాటి సీనులో రీసెంట్ టైమ్స్ లో బోయపాటి సీను సినిమాలోంచి కొత్త అబ్జర్వేషన్ అయితే మన వాళ్ళు కనిపెట్టారు. ఏంటంటే బోయపాటి సీను సినిమాలో క్యారెక్టర్స్ ఆర్ హైలీ ఇంటెలెక్చువల్, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ సోఫిస్టికల్. సో మన భద్రా సినిమాలో ఎలాగైతే ప్రకాష్ రాజ్ గారు బిట్స్ పిల్లానిలో ఎంఎస్సీ అండ్ ఎంఎస్సీ స్టాటిస్టికల్ మ్యాథమెటిక్స్ లో ఎట్లయితే ఉంటుందో, తర్వాత రీసెంట్ గా మన స్కంద మూవీలో కూడా గోల్డ్ మెడలిస్ట్ ఇన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎథికల్ హ్యాకింగ్ లో. సో అలాగే ఇందులో ఏంటంటే బాలకృష్ణ గారి కూతురు ఉంటది కదా, సో లైక్ అఖండ 1 లో పాప ఉంటది, తను పెరిగి పెద్ద అవుతుంది. సో షీఈ్ నన్ అదర్ దెన్ మన బజరంగి భాయిజాన్ సినిమాలో చేసిన చిన్న పాపనే తీసుకున్నారు ఇక్కడ. నెవర్ నీడ్ టు సే దిస్, టెరిఫిక్ యాక్టింగ్. బట్ అమ్మాయి ఫేస్ లో అసలు ఎక్స్ప్రెషన్స్ లేవు, టెరిబుల్ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ లేవు. బట్ ఆ క్యారెక్టర్ కి అట్లే ఉండాలని అనిపిస్తుంది నాకు. సో ఎందుకు అలా అనిపిస్తుంది, స్లో క్యారెక్టర్ అని కాదు కానీ, సో ఆ క్యారెక్టర్ అంటే కొంచెం అమాయకత్వం అనేది ఒకటి ఉంటది. బట్ షీఈ్ సో ఇంటెలిజెంట్ ఆ క్యారెక్టర్ అనేది. ఆ అమాయకత్వాన్ని చూపించడానికి మేబీ యాక్టింగ్ లైక్ దట్ అని నాకైతే అనిపిస్తుంది. బట్ షీ డిడ్ వెల్, చాలా బాగా అయితే చేసి. తను బాగా చేసింది, కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రం పనుకోబెట్టేసింది సినిమాలో తన క్యారెక్టర్. కొంచెం చూసుకోవాలి నిజంగా, అసలు చాలా అంటే చాలా వర్స్ట్ డబ్బింగ్ చెప్పింది ఆ అమ్మాయికి. ఎవరు చెప్పారు కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీల్ సారీ ఫర్ దిస్ క్యారెక్టర్ యాక్చువల్ గా. సో ఆ అమ్మాయి ఏంటంటే షీ వాజ్ ఎ హైలీ ఇంటెలెక్చువల్ చైల్డ్ ప్రాడిజీస్ అంటారు, మీరు వినే ఉంటారు. చైల్డ్ ప్రాడిజీ అంటే నథింగ్ బట్ చిన్నప్పటి నుంచే
అసాధారణ తెలివితేటలతోటి ముందుకు వెళ్తుంటారు అనమాట. సో షీ హాజ్ అన్ ఐక్యూ ఆఫ్ 226. అసలు రియల్ లైఫ్ లో కూడా ఆల్బర్ట్ ఐన్స్టైన్ నాకు తెలిసి ఆల్బర్ట్ ఐన్స్టైన్ ది ఐక్యూ కూడా 160 170 మధ్యలో ఉంటది నాకు తెలిసి. బట్ షీఈ్ అట్ 226 అంటారు. ఓకే, దట్స్ యాక్చువల్ గా అందుకే నేను బోయపాటి సీను ఎడ్యుకేషన్ గురించి చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు బోయపాటి సినిమా పడతాంది అంటే Obviously, it ఏ should సీన్ be తీసుకున్నా కూడా above the అది limit మన అబో ఉంటది. లెవెల్ ఉంటది అది. మనం అలానే ఎక్స్పెక్ట్ అలాగే చేయాలి expect చేయాలి. అలా ఎక్స్పెక్ట్ చేసినా అది బోయపాటి గారి సినిమా అయితే సో తప్ప మనం నార్మల్ గా తీసిస్తే ఎవరైనా తీసేస్తారు సినిమాలు ఈ కాలంలో. బట్ బోయపాటి సీను లాగా తీయాలంటే అది మన థాట్స్ కూడా మనం బియాండ్ సో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రతి అట్లా సినిమాలో అన్నమాట. ఇంత ఉంటది. మనం బోయపాటి సినిమా అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తాము, ఆయన ఇంత ఆయన ఇచ్చాడు ఇచ్చేస్తాడు ఇంత ఇచ్చాడు. ఇంత ఇచ్చేస్తాడు ఆయన. సో షీ వాజ్ లైక్ ద కాన్వర్సేషన్ జరుగుతుంటది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో. ప్రైమ్ మినిస్టర్ గారికి మన పూర్ణ గారికి కాన్వర్సేషన్ జరుగుతుంటది. బట్ సడన్ గా విలన్స్ ఆల్రెడీ డిఆర్డిఓ హైలీ సెక్యూర్ డిఆర్డిఓ ల్యాబ్ మీద అయితే అటాక్ చేసేస్తారు. అక్కడ ఎంత ఇల్లాజికల్ సీన్ అంటే ఇంకా ఆ విషయము నాకు తెలిసి గేట్ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా తెలియదు సరిగ్గా విషయం. నెక్స్ట్ సెకండ్ అక్కడ వాళ్ళు అటాక్ మణిపూర్ యాక్చువల్ గా ఇందులో మన మార్కో విలన్ ఎక్కడంటే మణిపూర్ లో మినిస్టర్. సో హిమాచల్ ప్రదేశ్ గేట్ బయట ఉన్న సెక్యూరిటీకి తెలిసే లోపల మణిపూర్ లో ఉన్న విలన్ కి తెలిసి విలన్ వాళ్ళ తమ్ముడు కార్ వేసుకొని 10 మంది జనాలు వేసుకొని డైరెక్ట్ గా డిఆర్డిఓ ల్యాబ్ అంటే అదేంటి ఓపెన్ లో పైన పెద్ద బోర్డు పెట్టింటారో నాకు తెలియదు కానీ డైరెక్ట్ గా అటాక్ చేసేస్తారు. ముందర గేట్ లాంటిది ఏమి ఉండదు, డైరెక్ట్ బిల్డింగ్ ఎలా ఉంటదంటే మామూలుగా మన 2 స్టోరీ బిల్డింగ్ మన ఇండివిజువల్ హౌస్ ఉంటది కదా రోడ్డు మధ్యలో, అలా రోడ్డు మధ్యలో డిఆర్డిఓ ల్యాబ్ పెట్టినట్టు ఆ నేరుగా వచ్చి సప్ అని వచ్చి అందరినీ చంపేసి లోపలికి వస్తారు. ఆబ్వియస్ గా మన బోయపాటి సీను ప్రతి సినిమాలో ఒక బ్రూటల్ మర్డర్ ఉంటది కదా, సో లోపల జనాలందరినీ ఒక దగ్గర కుక్కేసి చుట్టూ సరౌండర్ చేసి కత్తితో పొడవడాలు గన్నుతో కాల్చడాలు ఇట్లాంటి మన లెజెండ్ సినిమా నుంచి స్టార్ట్ చేశాడు. యాక్చువల్ గా ఆయన సింహ సినిమాలో కూడా బావిలో పడేసి చంపే ఫైట్ ఉంటది. సో అలాగా ఇందులో కూడా అందరినీ సైంటిస్ట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళందరినీ క్లబ్ చేసి అందరినీ మాస్ మర్డర్ అయితే చేస్తారు. సో ఇందులో మన బాలకృష్ణ గారి కూతురు సంయుక్త మీనన్ తనని కాపాడి షీ విల్ సెండర్ ఆఫ్ వెళ్ళి లడాక్ లో మన ఆర్మీ క్యాంప్ ఉంటుంది, ఆర్మీ ఎక్స్పెరిమెంటల్ క్యాంప్ ఉంటుంది. సో అక్కడ మీరు తీసుకెళ్లారంటే ఆ డిఫెన్స్ సిస్టమ్ మాస్ ప్రొడక్షన్ అయితే చేస్తారని చెప్పి తనని పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆమె లడాక్ కి పరిగెట్టుకుంటూ వెళ్తుంటది. అది కూడా మంచు పర్వతాల మీద. ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ మిస్ అయ్యాం. సో సినిమా స్టార్టింగ్ లో ఏం జరుగుతుందంటే మనకు అఖండ 1 లో మన అఖండ రుద్ర సికందర్ గోరా క్యారెక్టర్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ షార్ట్స్ ని ఇక్కడ చిన్న చిన్న బిట్లుగా పెడతారు అనమాట. అంత అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెండ్ అంటే మాటిస్తున్నాను తల్లి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఆయన మళ్ళీ హిమాలయాల్లో ఉన్న వాళ్ళ గురుకులానికి అయితే వెళ్తాడు. అక్కడ వాళ్ళ గురువు గారు ఏమంటారంటే ఆబ్వియస్ గా నువ్వు ఎప్పుడో చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చావు, శిథిలావస్థలో ఉన్న ఆలయాలని పునర్నిర్మిస్తానని చెప్పి వెళ్ళిన వాడివి, సమాజాన్ని ఉద్ధరించి వచ్చావు, చాలా గొప్ప పని చేసావు అని చెప్పి కొంచెం మెచ్చుకొని కానీ అని ఒకటి ఉంటుంది, కానీ అని చెప్పి నీకంటే ఇంతకంటే ఫ్యూచర్ లో ఇంకా పెద్ద పెద్ద విపత్తులు రాబోతున్నాయి, అది నీ దైవాన్ని కూడా ప్రశ్నించే శక్తి గల విపత్తులు వస్తాయని చెప్పి ఆయనకి ఒక తపస్సు గురించి చెప్పి ఆ తపస్సు చేసి శివుణ్ణి మెప్పించు నీకు బాడీలో ఉన్న 8 ఎలిమెంట్స్ మీద నీకు పట్టు వస్తుంది అని చెప్పి చెప్తారు అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ అక్కడ ఆయన ఎందుకు తపస్సు చేయమన్నాడు అనే విషయము మనకి ఇంటర్వెల్ లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు దాన్ని కానీ మర్చిపోయారంటే ఫస్ట్ పాయింట్ లో ఈ ఇంటర్వెల్ ఫైట్ లో జరిగే కొన్ని కాన్సెప్ట్స్ మీకు ఇల్లాజికల్ అనిపిస్తాయి. సో ఆబ్వియస్ గా ఆయన ఎక్కడైతే ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడో ఒక గుహలో, ఆ గుహకి దగ్గరేం కాదు, ఆ హిమాలయ పర్వతాల్లో పక్క కొండ మీద ఈ పక్క కొండ మీద ఈ ఫైట్ ఇక్కడ ఈ అమ్మాయిని పట్టుకుంటారు అనమాట. సో ఆబ్వియస్ గా అఖండ రుద్ర సికందర్ గోరా ఎంట్రీ సీన్ అయితే ఉంటది. బట్ నాకు అయితే మాత్రం ఇది ఒక లెట్ డౌన్ అనే చెప్పాలి. చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే అఖండ 1 సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు అది వేరే లెవెల్ బాలకృష్ణ వచ్చింది. లిటరల్ గా చెప్తున్నా, అఖండ సినిమా హ్యాస్ లీస్ట్ పిఆర్, ఒక బ్యాడ్ పిఆర్ ఉన్నాడు దానికి. ఎందుకంటే సలార్ సినిమాలో కాటేరమ్మ ఫైట్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అని మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో, అఖండ 1 లో ఇంటర్వెల్ ఫైట్ ని నువ్వు ఎన్నిసార్లు చూసినా నీకు అదే ఫీల్ వస్తుంది. బ్యాంగ్ ఆ మ్యూజిక్ అది ఇప్పటికి కూడా మా మైండ్ లో అయితే ఉంటది. ఇట్లా అప్పుడప్పుడు అఖండ 1 కూడా మేము ఇద్దరు కలిసే చూసాం అనమాట, తిరుపతిలో చూసాం. సో ఆ అఖండ మూవీ చూసి బయటకు వచ్చినాక 1 month మేము ఆ ట్రాన్స్ లోంచి మేము బయటకి వెళ్ళలేదు అసలు. 1 month ఆ బీజిఎం ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ట్రాన్స్ లోనే అసలు అలాగే గడిచిపోయినాం అనమాట. 1 month దీని గురించి డిస్కషన్ ఉండింది. బట్ అఖండ 2కి వచ్చేసరికి కొంచెం అయితే అది కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ ఫైన్,
ఎందుకు డిసప్పాయింట్ అయ్యామంటే అఖండ 1 సినిమా షార్ట్స్ ఫ్రేమ్స్ తీసుకుంటే ఆ కెమెరా వాపింగ్ గానీ, ఆ లైట్ సెట్టింగ్ గానీ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ సింక్. ఒక గుహలో తీస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా చీకటిగా ఉండాలి. ఆ లైటింగ్ కూడా నీకు ఇప్పుడు రెడ్ పెట్టారంటే ఇట్ విల్ బి లైక్ బ్లాక్ అండ్ రెడ్ లో నీకు అంతగా తెలియదు కాబట్టి గ్రీన్ లైటింగ్ పెడతారు లైట్ గా. సో గ్రీన్ లైటింగ్ లో హాఫ్ ఫ్రేమ్ గ్రీన్ లైటింగ్ ఉంటుంది, హాఫ్ డార్క్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఒక మంచి ఫీల్ ఉంటది. అది చాలా మంచి ఫీల్ ఉండింది అఖండ 1 కి అయితే. రేడియో లూసెంట్ ఇమేజెస్ ఇట్లా మైండ్ లో ఉండిపోయాయి ఆ ఫైట్. సో ఇందులో ఏం జరిగిందంటే ఇట్స్ లైక్ బాలకృష్ణ గారు లైక్ బోయపాటి శ్రీను గారు ఏంటంటే కలర్ గ్రేడింగ్ మీద కొంచెం నెగ్లెక్ట్ చేశారు ఇందులో. ఎందుకంటే హిమాలయ పర్వతాల్లో నీకు లైటింగ్ అనేది ఆబ్వియస్ గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద బ్లోయింగ్ విండ్స్ కానీ, పడే మంచు వల్ల కానీ, సన్ అనేది ఎక్కువ కనపడదు కాబట్టి నీకు అంత కలరింగ్ లైటింగ్ అనేది ఉండకూడదు. బట్ ఇందులో ఏంటంటే క్లియర్ స్కై ఉంటది, ఆ మంచు పడేది కూడా మనకు ఇండివిజువల్ ఆ మంచు పార్టికల్స్ ఉంటాయి కదా అవి కనపడతాయి మన కళ్ళకి. సో కొంచెం మేబీ మన హై క్వాలిటీ కెమెరా వాడుంటారేమో. ఎంత హై క్వాలిటీ కెమెరా అయినా కూడా అంత క్లియర్ గా కనపడడం అనేది ఇట్స్ లైక్ స్టిల్ ఓకే. బోయపాటి సినిమా తీస్తున్నాను మనం అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఆయన వస్తాడనమాట మన అఖండ రుద్ర సికందర్ గౌర గారు. సో మీరు ఇంట్రడక్షన్ హీరో ఇంట్రడక్షన్ టీజర్ చూసినప్పుడు గ్లిమ్స్ చూసినప్పుడు ఒక ఫైట్ వచ్చింది, సోలం మేడ చుట్టూ తిప్పే ఫైట్. సో అది ఆబ్వియస్ ఆ ఫైట్ ఉంటది భయ్యా. అసలు త్రిశూలాన్ని ఎట్ట వాడతాడంటే అది మామూలు వాడకం కాదు. అసలు త్రిశూలాన్ని అలా వాడచ్చు అని మనకు తెలియదు అనమాట. మనం టీజర్ లో వీటిలో చూసింది ఒక 2-3 షార్ట్స్. అక్కడ చూసామంటే మైండ్ బ్లోయింగ్. అసలు ఆ షార్ట్స్ వేరన్నమాట. షార్ట్స్ మాత్రము ఆ ఫైట్ మొత్తం కూడా బీజిఎం అయితే కొడతనే ఉన్నాడు ఆ తమనన్న అయితే. అమ్మా ఒక ఫైట్ కి ఇంకొక ఫైట్ కి సంబంధమే లేదు, రిపీట్ అయితే చేయలేదు తమను. రిపీటెడ్ ఇండివిజువల్ బీజిఎంస్ అది కొట్టాడు. కానీ ఇందులో కూడా తమన్ చేసిన తప్పేందంటే టూ మచ్ ఆఫ్ బేస్ పెట్టాడు. లిరిక్స్ అంత కనపడదు. బట్ అది కొంచెం చూసుకోండి, ఎందుకంటే లిరిక్స్ చాలా మంచి లిరిక్స్. అఖండ 1 లో మనకు లిరిక్స్ బీజిఎం రెండు సేమ్ లెవెల్ ఆఫ్, రెండు చెవుల్లో బాగా వినపడుతుంది, లిరిక్స్ బాగా వినపడుతుంది, సౌండ్ బాగా వినపడుతుంది. కానీ ఇందులో ఏంటంటే బేస్ కొంచెం ఎక్కువ కొట్టేశాడు డాకు మహాదే. సో బట్ అది బీజిఎంస్ అయితే నాకైతే పర్సనల్ గా అయితే సెకండ్ హాఫ్ ఇది ఇంటర్వల్ వరకు అయితే ఇది సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే మనకి ఆది పెన్సిటీ వస్తాడు అనమాట. అది ఆది పెన్సిటీ ఎంట్రీ వచ్చినప్పుడు బీజిఎం వస్తుంది భయ్యా, వేరే లెవెల్ భయ్యా. ఆ బీజిఎం అసలు నాకైతే ఇప్పటికి కూడా మైండ్ లో తిరగతానే ఉంది అసలు. అది ఆ బీజిఎం ఆది పెన్సిటీకి అయితే ఎరగొడేసాడు బీజిఎం అసలు. అది మాత్రం వేరే లెవెల్. ఆది పినిశెట్టి ఎవరు అంటే మనకు అఖండ 1 సినిమాలో మన సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు ప్రచండ ఉంటాడు కదా, ఆయన చెప్తాడు కదా వీడు మమ్మల్ని మా గురువు గారిని ఎగబడి నరికారని చెప్పి. ఆ గురువు గారు సో సీల్ వేసేసి బ్యారికేడ్స్ పెట్టేసి ఉంటారు. సో ఆబ్వియస్ గా బాలకృష్ణ గారు మన అఖండ రుద్ర సికందర్ గౌర గారి వర్క్ శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించడం కాబట్టి ఒక ఊర్లోకి వెళ్తారు. ఆ ఊర్లో ఆలయం మూసేసి ఉండడం చూసి దాన్ని ఓపెన్ చేసి దట్ సీన్, అక్కడ ఒక సీన్ ఉంటది. ఆయన ఆలయాన్ని తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ ఎలాగైతే చేస్తాడో ఆ పూజ గానీ మీరు చూస్తే యూ విల్ గెట్ గూస్ బంప్స్ సిస్టమ్ కంపల్సరీ. లైక్ ఆ నీళ్లు తెప్పించడం గానీ, ఫైర్ తెప్పించడం గానీ మంత్రాలతోనే, లైక్ ఎలాంటి ఎక్స్ట్రా పార్టికల్స్ ఏం యూజ్ చేయడం, జస్ట్ విత్ మన మంత్రాలతోటే. వాటర్ ఎక్కడి నుంచి తెచ్చాడు, ఫైర్ థింగ్ ఈజ్ లైక్ ఐ లైక్ ద ఫైర్. ఎలాగైతే వెలిగిస్తాడంటే జస్ట్ త్రిశూలం ఉంటది, త్రిశూలాన్ని ఇలా రాస్తాడు అనమాట గోడకి. ఆ రాసినప్పుడు త్రిశూలంలోంచి నిప్పురవ్వలు ఉంటాయి కదా, ఆ నిప్పురవ్వలతో దీపం వెలిగిస్తాడు. నిప్పురవ్వ రాళ్ళు వెలిగించాడు, ఆ ముందు కాలుతుంది కదా త్రిశూలం, కాలిన త్రిశూలంతో ఉంటది. ఆ హీట్ అయిన దాంతోనే ఆయన వెలిగిస్తాడు. ఈ లాజిక్స్ అన్ని కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ పనికిరావు. ఇక్కడ బోయపాటి సైన్స్ అంతే. బోయపాటి సైన్స్ నచ్చిన వాళ్ళకి ఇవన్నీ నచ్చుతాయి, లేదంటే ఇవన్నీ నచ్చవు. కాబట్టి ఇవన్నీ బోయపాటి గారి లాజిక్సే ఉంటాయి అనమాట. సో ఈ బోయపాటి గారి లాజిక్స్ కూడా అంటే మీరు ముందు సినిమా కన్నా సినిమా ఇంకా బాగా అర్థమవుతాయి. అవి దాంట్లో అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా బోయపాటి గారు ఎవరికైతే కోర్ ఫ్యాన్స్ మాలాగా కరుడు కొట్టిన ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రమే నచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా. కూడా ఇలాంటి లాజిక్ లన్నీ చూడకూడదు ఇలాంటి సినిమాకి వచ్చినప్పుడు. ఇలాంటి లాజిక్ అంటే మనం వేరే సినిమాలో మాట్లాడుకుందాం. మనం ఇంకా లాజిక్ ఇక్కడ ప్లేసే లేదు అసలు. నెక్స్ట్ వీక్ అవతార్ యాషన్ వాటర్ దాంట్లో మాట్లాడుకుందాం మనం వచ్చి మళ్ళీ. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే, సో ఆ విలేజ్ మీద అటాక్ చేస్తాడు. ఎందుకంటే పక్కనే ఉంటారు అన్నమాట, చాలా క్లోజ్ లో ఉంటారు కాబట్టి అటాక్ అయితే చేస్తారు. ఆది పినిశెట్టి అండ్ ఆది పినిశెట్టి గ్యాంగ్ అవుట్ వస్తుంది, ఇంకా ఎవరు రారు ఎక్కువగా. ఆది పినిశెట్టిని అక్కడే చంపేస్తాడు అనమాట ఈసారి. దట్ ఫైట్ ఈజ్ ఆల్సో లైక్ లిటరల్లీ సంథింగ్ ఎల్స్ అనమాట. ఎందుకంటే అఖండ 1 సినిమాలో మనకు శివుడిని ఎలాగైతే గ్లోరిఫై చేస్తూ ఒక ఫైట్ ఉంటుందో,
ఇందులో హనుమంతుని గ్లోరిఫై చేస్తూ ఒక ఫైట్ ఉంటుంది అనమాట. ఆ ఫైట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్. ఆ మూమెంట్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తారు అనమాట బోయపాటి గారు. ఆ మూమెంట్ లో కూడా ఎందుకు ఆయన సడన్ గా మళ్ళా హనుమంతుడు శివుడి నుంచి హనుమంతుడి దగ్గరికి వస్తాడు, హనుమంతు దగ్గరికి వెళ్ళే సీన్ కూడా చాలా బాగుంటుంది. అది ఇక్కడ చెప్పకూడదు, అది మీరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ సీన్ అయితే మాత్రం. ఎందుకంటే ఆయన సడన్ గా షిఫ్ట్ అవుతాడు శివతత్వంలో నుంచి ఆయన నేరుగా హనుమంతుడు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ప్రార్థించుకొని ఆ గదతోటి ఫైట్ చేస్తాడు అనమాట. సో ఆ పాయింట్ అది మీరు థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి నిజంగా, అది చాలా ఎక్సలెంట్ పాయింట్ అది. సో ఇక్కడ కూడా సిజిఐ అనేది కొంచెం బ్యాడ్ అయింది. ఆది పినిశెట్టి పవర్స్ అది చూపించడంలో కొంచెం సిజిఐ బ్యాడ్ వర్క్ ఉంటది, కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ. బట్ ఒక షాట్ ఉంటది భయ్య, ఆ షాట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి గదతో ఒక షాట్ ఇస్తాడు ఆది పినిశెట్టికి, ఒక షాట్ ఇచ్చి బాలకృష్ణ అయితే నిలబడుకుంటాడు పైన ఆకాశంలో ఆంజనేయ స్వామి బొమ్మ వేస్తాడు భయ్య. వేరే లెవెల్ భయ్య, నెక్స్ట్ లెవెల్ షాట్ అది. ఆ షాట్ అసలు ఇంకా అలాంటి షాట్స్ అనేది బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అది నాకు అలాంటి గూస్ షాట్ ఒకటి బాహుబలిలో మాత్రమే. బాహుబలిలో ఎప్పుడంటే మన కట్టపెళ్ళేసి మహేంద్ర బాహుబలి దగ్గరికి వెళ్ళి ఇలా కాలు పట్టుకుంటాడు, ఆ షాట్ తర్వాత నాకు ఇదే ఫ్రేమ్. అంటే దేవరాలో కూడా నాకు ఒక ఫ్రేమ్ నచ్చింది, కానీ ఈ ఫ్రేమ్ మాత్రం ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ లో ఆంజనేయ స్వామి వస్తాడు, ఇక్కడ బాలకృష్ణ ఫేస్ బ్యాక్గ్రౌండ్ లో ఆంజనేయ స్వామి అంటే ఇంకా వేరే లెవెల్ పోయి ఆ షాట్. అదైతే నిజంగా నేనే చూసి అసలు మెస్మరైజ్ అయిపోయినా. అసలు ఎక్సలెంట్ ఫ్రేమ్ అది మాత్రం. నాకు మూవీ మొత్తంలో కూడా ఆ ఒక్క ఫ్రేమ్ మాత్రం గూస్ బంప్స్ ఇచ్చింది నాకు నిజంగా, నాకు చాలా బాగుంది అది. సో మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ ఆది పినిశెట్టిని చంపేస్తాడు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే ఆది పినిశెట్టి ఎంత పవర్ఫుల్ గా చూపిస్తారంటే క్లైమాక్స్ విలన్ ఉంటాడు, ఆది పినిశెట్టి ఒక పెద్ద లెవెల్ ఫైట్ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ చాలా సింపుల్ గా ఫైట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఆబ్వియస్ గా మన బాలకృష్ణ గారు వాళ్ళ బాలకృష్ణ కూతుర్ని ఇండియన్ ఆర్మీకి అప్పగిస్తారు, లైక్ తనని జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని. సో మీరు ఎక్కడికి వెళ్తారంటే, నేను ఎవడైతే నా దేశాన్ని నా సనాతన ధర్మాన్ని చంపేయాలనుకుంటున్నాడో నేను వాడిని చంపడానికి వెళ్తున్నాను చెప్పి డైరెక్ట్ గా హిమాలయాల మీదుగా చైనాకి వచ్చేస్తారు అనమాట బాలకృష్ణ గారు. చైనాకి వచ్చేసి సో అందరినీ అక్కడ ఆ ఫైట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ ఫైట్ దట్ యు ఇల్లాజికల్ ఫైట్స్ వి హావ్ టు సీ. అది ఆ ఇల్లాజికల్ ఫైట్స్ చూడాలి మనం, చూస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఫైట్ అనేది ఎలా ఉండకూడదు అని చెప్పి మనకు తెలుస్తుంది, ఫైట్ లో ఎలా ఉండకూడదు అని తెలుస్తుంది. బట్ నేను చెప్తున్నాను ఇలాంటి ఫైట్ సీన్స్ అనేవి బోయపాటి ఇంకా ఎవడు వల్ల కాదు, కూడా కాదు. బోయపాటి సినిమాలో బాలకృష్ణ ఉంటేనే జరుగుతుంది, అది కూడా బాలకృష్ణ ఉంటేనే ఇట్లాంటి ఫైట్స్ బాబు వల్లే అవుద్ది, లేదా ఇంకెవరి వల్ల అవ్వదు. బాలయ్యే కరెక్ట్ సూట్ అయిపోతుంది భయ్య, నిజంగా చెప్తాను కదా. క్లైమాక్స్ ఫైట్ కూడా నీకు ఇల్లాజికల్ ఫైట్ ఉన్నా ఆ ఎమోషన్ కి మనం కనెక్ట్ అవునామంటే, ఇప్పుడు ఎట్లయితే ఆ ఎమోషన్ ని బిల్డ్ చేస్తూ వస్తారు అనమాట బోయపాటి గారు. సీన్ స్టార్టింగ్ నుంచి కూడా, మూవీ స్టార్టింగ్ నుంచి కూడా ఆ మూవీలో ఒక ఎమోషన్ క్యారీ అవుతా ఉంటది. ఆ ఎమోషన్ ఏంట్రా అంటే మన ట్రెడిషన్, మన కల్చర్, సనాతన ధర్మం. సో ఈ ఎమోషన్ అనేది మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చిన్న చిన్న పార్ట్స్ గా మనకి ఎమోషన్ క్యారీ అవుతా వస్తుంది. అది క్లైమాక్స్ కి వచ్చేసరికి బాగా బిల్డ్ అవుతుంది. సో ఈ ఫైట్ కి ముందు ఏం జరుగుతుందంటే, మన బాలకృష్ణ వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా, సో ఫస్ట్ సినిమాలో చూసాం. సో ఆవిడ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఒక కొడుకు రావాలి అని చెప్పి మంచాన పడి ఉంటారు. సో అందులో ఆవిడ చనిపోతారు అనమాట క్లైమాక్స్ ఫైట్. లాస్ట్ ఫైట్ కి ముందు ఆది పినిశెట్టి ఫైట్ మధ్యలో చనిపోతారు ఆవిడ. సో ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ ఒక కోరుకుంటారు ఏంటంటే, నా కొడుకు అఖండ వచ్చి తలకొరివి పెడితేనే నా ఆత్మ శాంతిస్తుంది, నా ఆత్మ పరలోకానికి వెళ్తుంది, లేదంటే నేను ఆఖరి కోరిక తీరకుండా నేను చనిపోయినట్టు అవుతానని చెప్పి ఆవిడైతే చనిపోతారు అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అఖండ వస్తాడా రాడా, ఎందుకంటే అఖండ ఈ వాజ్ లైక్ అంటే ఆయన బంధాలు తెంచుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఆయన హిమాచల్ ప్రదేశ్ లో లడక్ దగ్గర ఉంటాడు, ఇక్కడికి రావడం కూడా ఇంపాసిబుల్ అప్పటికప్పుడు. సో కానీ సడన్ గా ఏంటంటే అఖండ వస్తాడు అనమాట అక్కడికి, తలకొరి పెట్టి దీని దగ్గరికి వస్తాడు, రిచువల్ దగ్గరికి వచ్చినప్పుడు అఖండ వచ్చేస్తుంటాడు. కానీ అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఓ మై గాడ్ ఫ్లాష్ అనిపిస్తుంది. మనము అరే ఎట్లొచ్చామన్నా ఇలాగా అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, సో తలకొరి పెట్టేసి ఆయన చేయాల్సిన అన్ని చేసి పర్టికులర్ పాయింట్ అక్కడ ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ చెప్పకూడదు కానీ, సో మనకైతే అది కామెడీగా అనిపిస్తుంది, ఎందుకంటే సడన్ గా అఖండ చూసేస్తాం మనం, కామెడీగా స్టార్ట్ అవుతుంది. బోయపాటి థాట్స్ కి నేను చెప్తున్నాను, ఆ పర్టికులర్ పాయింట్ లో బోయపాటి థాట్ కి హ్యాండ్స్ అప్. అదేంటంటే నువ్వు నవ్వుతూ ఉంటావు కదా, చంప మీద ఒకటి బీక్తాడు,
అట్లాంటి షాట్, అట్లాంటి ట్విస్ట్ అవుట్ వస్తుంది. అలాంటి ట్విస్ట్ వస్తుంది అది. అరే అది వేరే లెవెల్ థాట్ అసలు. అది ఎలా ఉంటదంటే బోయపాటి సీన్ మన ముందర నిల్చుకొని నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నా, ఇట్లాంటి సీన్లు కూడా తీస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అని అనిపించేలాగా ఒక సీన్ అనమాట. మనం నవ్వుకుంటూ ఉంటాం, అరే ఎక్కడో లడాక్ లో ఉన్నాడు, అక్కడ దట్టు ఏంటంటే ఆయన జపం చేసుకుంటూ ఉంటే బాలకృష్ణ కూతురు వచ్చి ఒక మోనోలాగ్ వేస్తుంది అనమాట. లైక్ నువ్వు దేవుడి కోసం ఇంతంతా చేస్తున్నావు, నీ సొంత తల్లే చనిపోతే దేవుడు నిన్ను వదలట్లేదు, దేవుడు అమ్మ తల్లి కొడుకుని వేరు చేసిన వాడు దేవుడు ఎలా అవుతాడో సంథింగ్ ఏదో ఆ బాధలో వచ్చే డైలాగులు ఉంటాయి, ఆ డైలాగులన్నీ వేస్తుంది అనమాట. సో ఆ డైలాగులన్నీ వేసి కొంచెం అది ఇది చేస్తుంటే ఇక్కడ ఏంటంటే వస్తాడు అనమాట, ఆయన ఒక్కడే వస్తాడు, ఆయన ఒక్కడే వస్తాడు. లైక్ మనం అరే ఏంట్రా ఇది బోయపాటి సీను అని మనం అనుకుంటున్నప్పుడు అక్కడ ఒక ట్విస్ట్ అనేది పెడతాడు అనమాట. దట్స్ లైక్ ఎక్స్ట్రాఆర్డినరీ ట్విస్ట్. చెప్తున్నాం కదా, బోయపాటి దగ్గర నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఆ థాట్స్ ఆయనకు వచ్చింది చూసారా, అది వేరే లెవెల్. మీరు నిజంగా ఎట్లా ఆలోచించారో కానీ లిటరల్లీ ఆ థాట్ కు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ సార్. మీకు నిజంగా చెప్తున్నాను, మీరు థియేటర్ లో గానీ ఎక్స్పీరియన్స్ చేసినారంటే నిజంగా అసలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం చాలా బాగుంటది షార్ట్. సో ఫైనల్ థాట్స్ ఏంట్రా అంటే అఖండ 1 లాగైతే లేదు, ఖచ్చితంగా లేదు. అఖండ 1 లాగైతే లేదు భయ్. అఖండ 1 అంటే 5 out of 5 మూవీ, అది ఖచ్చితంగా 5 out of 5 రియల్లీ 5 out of 5. అఖండ 1 లో కూడా క్లైమాక్స్ లో ఆ చక్రం పట్టుకొని ఈ షాట్ ఉంటుంది, అది వేరే లెవెల్ షాట్స్. అలాంటి సీన్స్ ఒక 2-3 సినిమాలో పడతాయి అనుకున్నా కానీ ఒక్క సీన్ పడ్డది, హనుమంతుడు సీన్ ఒకటే షాట్ పడ్డది. బట్ ఫైన్, నాకు అనిపించినంత వరకు అయితే అఖండ 1 లాగా లేకపోయినా కూడా అఖండ 2 ఇస్ డీసెంట్ హిట్. అబో యావరేజ్ కూడా డీసెంట్ హిట్ ఇచ్చేయచ్చు, నిజంగా ఇయ్యచ్చు. బట్ డీసెంట్ హిట్ ఓన్లీ ఫర్ బీసీ సెంటర్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కేస్తుంది సినిమా. మన మల్టీప్లెక్స్ లో మనలాగా ఎవరైనా కోర్ ఫ్యాన్స్ లైక్ బోయపాటికి, బాలకృష్ణ సినిమాలకి చెప్తున్నా, ఎవరెవరైతే బోయపాటి సింగర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారో నాకు తెలిసి మీరు ఎవరు మిస్ అవ్వరు. ఆయన థియేటర్ లో ఫస్ట్ డే వెళ్ళిపోతారు. సో బోయపాటి సింగర్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఫుల్ స్టఫ్ అన్నమాట. నిజంగా చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ బాలేబాబు ఫ్యాన్స్ కి బోయపాటి గారు నిజంగా గుడి కట్టేస్తారు. బోయపాటి సీన్ గారు నిజంగా గుడి కట్టే తప్పు కూడా లేదు అసలు. అండ్ ఆబ్వియస్ గా మన ఎన్ క్రెడిట్ సీన్ ఉంటది బోయపాటి సీన్ సినిమా, ఎన్ క్రెడిట్ సీన్స్ అదైతే ఇంకా వేరే లెవెల్. ఎన్ క్రెడిట్ సీన్స్ లో కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే బోయపాటి సీన్ అందరికన్నా బెస్ట్ యాక్టర్ ఆయన బోయపాటి సీన్. ఎందుకంటే ప్రతి సీన్ ఆఖరికి ఒక సీన్ లో ఒక అమ్మాయి అప్పడాలు ప్లేట్ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది, ఆఖరికి ఆ సీన్ కూడా బోయపాటి సీన్ ఫస్ట్ ఎలా యాక్ట్ చేయాలో ఆయన చూపించే దట్స్ లైక్ 1 second ఆ షాట్. అది జస్ట్ ఆ అమ్మాయి అప్పడాలు తట్ట పట్టుకొని బాలకృష్ణ అంకుల్ నిలబడుకోవాలంటే, అది కూడా బోయపాటి సీన్ గారు ఎలా పట్టుకోవాలి అని చూపించి మరీ సినిమా తీశారు. మూవీలో కూడా బాలకృష్ణ గారు ఏవైతే సీన్లు చేశారో అది ప్రతి ఒక్కరు కూడా బోయపాటి చేశారు. ప్రతి సీను ఈ సినిమాలో ఉన్న ప్రతి సీన్ 2 times షూట్ చేశారు అనమాట. ఒకటి వచ్చి బోయపాటి సీను గారికి, ఒకటి వచ్చి బాలకృష్ణ గారికి. అంటే బోయపాటి సీన్ గారు అన్అఫీషియల్ షూటింగ్ అది. బాలకృష్ణ గారి సినిమా అయితే థియేటర్ లో రిలీజ్ చేశారు, బోయపాటి సీను గారి సినిమా అయితే వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఎప్పుడైనా రాత్రి ఫ్రైడే నైట్. ప్రతి సీన్ కూడా బోయపాటి ఆయన ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటే అది వేరే లెవెల్. ఎందుకంటే నాకు బోయపాటి సీన్ ప్రతి సినిమా ఎన్ని క్రెడిట్ సీన్ ఖచ్చితంగా చూస్తాను నేను. ఎందుకంటే ప్రతి సినిమా ఎన్ క్రెడిట్ బ్లూపర్స్ పెడతాడు, సో బిహైండ్ ద సీన్ వీడియోస్ పెడతాడు. సో నాకు అందులో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే జయజానకి నాయక సినిమాతో స్టార్ట్ చేశాను. జయజానకి నాయక సినిమా స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఆ బిహైండ్ ద సీన్ సీన్ ఎట్లుంటది అంటే చూపిస్తాడు అనమాట. అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, హ్యాండ్ మూవ్మెంట్ ఎలా ఉండాలి, అది కూడా చూపిస్తాడు అనమాట. ఇక్కడ నరం లేయాలి, ఇది ఇక్కడ బిగుసుకోవాలి, చెయ్యి ఇలా తిరగాలి, నీ బాడీ ఇలా మూవ్ అవ్వాలి, ప్రతి ఒక్క ఎలిమెంట్ హీరోకి ఆఖరికి హీరోయిన్ కూడా ఆయన చూపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ హీరోయిన్ షాట్ అవసరం లేదు, హీరోయిన్ బ్యాక్ లో పెడతాడు కెమెరా, బట్ స్టిల్ హీరోయిన్ చూపిస్తాడు. నువ్వు కెమెరాకి ఏ యాంగిల్ లో నిలబడుకోవాలి, అప్పుడైతేనే నీ హెయిర్ కనపడుతుంది, ఫేస్ కనపడదు. సో ఓవరాల్ గా మూవీ అయితే కూడా చాలానే బాగానే ఉంది అనమాట. సో 1 time వాచబుల్, 2 time వాచబుల్. సో 1 time వాచబుల్ మూవీ, బట్ వాచబుల్ ఇన్ థియేటర్ మూవీ. మీకు ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మీకు ఇంత ఎక్స్పీరియన్స్ రాదు, మీకు ఖచ్చితంగా సినిమా నచ్చదు, థియేటర్ లో ఎక్స్పీరియన్స్ వైభవ్. సో దిస్ ఈస్ ఆల్ టుడే ఫర్ us, and please like, share and subscribe to our channel JP Reaction Factory, and నా పర్సనల్ ఛానల్ కూడా ఒకటి ఉంది పవన్ బ్లాగ్స్ అని. సో అది కూడా నేను మీకు అయితే డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను. సో జేపీ రియాక్షన్ ఫ్యాక్టరీ అయితే మీరు ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే చూడబోతున్నారు. అండ్ మేము హై స్కేల్ లో కూడా ప్లాన్ చేయబోతున్నాం మొత్తం కూడా. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ డిఫరెంట్ వే అన్నమాట. సో ఏ రియాక్షన్ కోసం అయినా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో కొట్టండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చేస్తాం, డిస్క్రిప్షన్ లో చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డ్రాప్ ఏ కామెంట్. మీకు ఏదైనా కొత్తగా కాన్సెప్ట్ ఏదైనా చేంజ్ అవ్వాలి, కొన్ని మార్చుకోవాలని మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ లాంటిది ఏమైనా ఉంటే కామెంట్స్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. we will change ourselves and we will come up with a new banger video in the next video. So this is all for it today, guys. Take care. Bye bye. Good evening.